செய்தே எவர்க்கு நித்தியமாக நிதானமின்னது என்று దర్శిప్పిచ్చార్కి. మిగతా ఆళ్వార్లు అప్పుడప్పుడు మంగళాశాసనం చేస్తే మంగళాశాసనమే నిత్యయాత్రగా కలిగిన వారు పెరియాళ్వార్లు అని వెనుక దర్శింపజేశారు. ఇరుదానివరకు నిత్యమాయి చెల్లుంబడిదన్లై వ్యక్తమాహ అరళిచ్చయ్యారు మేల్. వీరికి నిత్యము మంగళాశాసనం చేయడమే పని పెరుమాళ. అంత ప్రేమ పారవశం అనే విషయాన్ని విశదీకరిస్తున్నారు తర్వాత సూత్రం. భయ నివర్తకంగళుకు భయப்படுவது பிரதிகூலரையும் அனுகூலராக்கிக் கொள்வது அத்தீத காலங்களில் அபதானங்களுக்கு உத்தர காலங்களிலே பயிரெறிவது பிராப்தி பலமும் இதுவே என்பது அனிமிஷரைப் பார்த்து உரகல் என்பதாய்க் கொண்டு இதுதானே யாத்திரையாய் నడుக்கும். శ్రీయాళ్వార్లకు పరమాత్మ యందుండేటటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే భయ నివర్తకంగళుకు భయపడువదు. భయమును పోగొట్టే వాటిని చూచి కూడా భయపడి వాటికి మంగళాశాసనం చేయడం. ప్రతికూలరయం అనుకూలరాక్కిక్ కొள்வது. పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసినప్పుడు అంత గొప్ప పెరుమాళ్లకు మంగళాశాసనం నేనొక్కడిని చేస్తే సరిపోతుంది, ఇంకా ఎవరినైనా తోడు తెచ్చుకొని వాళ్ళతోటి కలిసి మంగళాశాసనం చేస్తే బాగుంటుంది అనుకుని, అందరికీ వీరిలా ప్రీతి ఉండదుగా, మంగళాశాసన పొరులై ఉండరుగా, కనుక వాళ్ళని దిద్దుబాటు చేసి వాళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళని కూడా తమతో కలుపుకొని తమకు అనుకూలంగా చేసుకుని వారితో మంగళాశాసనం చేయడం కళ్యాణ ప్రబంధంలో కనపడుతుంది. అతీత కాలంగళిల్ అపదానంగళు, ఏనాడో జరిగిపోయినటువంటి వృత్తాంతములకు ఉత్తర కాలంగడిలే వైరెరువరు. తర్వాత ఇప్పుడు పెరియాళ్వార్ల కాలం అంటే కలియుగం. ఇప్పుడు శ్రీరామావతారం, వామనావతారం ఇత్యాది కాలములలో జరిగిన వృత్తాంతములను తలుచుకుని ఇవాళ దానికి మంగళాశాసనం చేయడం, భయపడిపోయి అమ్మ పెరుమాళకు ఏమవుతుందో అని మంగళాశాసనం చేయడం. అసలు భగవానుని మంగళాశాసనం చేసేది ఏదో ఇతరమైన ఫలములను కోరి కాదు. భగవానుడికి మంగళాశాసనం చేయడమే ఫలం. అలాంటి ప్రబంధంలో ఆద్యంతాల వలన తెలుస్తుంది మనకి అని అనడం. అనిమిషరెబ్బార్తు నిత్యం సదా జాగరూకులై ఉండి పరమాత్మని కాపాడుకుంటున్నారు. వాళ్ళకి కనులు మూతపడవు. సదా పశ్యంతి సూరయ అన్నారు కదా, ఎప్పుడు చూస్తూ ఉంటారు, కనుడెప్పులు మూతపడవు. అలాంటి వాళ్ళని చూసి నిద్రపోకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా కాపాడుకోండి పెరుమాళని, ఉరహల్ నిద్రపోకండి అని వాళ్ళకి వీరు జాగ్రత్తలు చెప్పడం. అంటే అవతలి వ్యక్తి మీద ఉండే ప్రీతి విశేషం అన్నమాట. కనుక ఇదుదానే యాత్రయాయి ఇదే యాత్రగా నడుస్తూ ఉంటుంది పెరియాళ్వార్లకి. అందుచేతనే వీరికి నిత్యం అనడంలో ఉద్దేశం. అదావతి తన సౌకుమార్యத்தை కండు కలంగి, పరమాత్మ సౌకుమార్యాన్ని చూచి పరమాత్మ పెరియాళ్వార్లకు ఏనుగు మీద ఊరేగింపు జరుగుతుంటే చాలా సంతోషించి పరమాత్మ ఇంత గొప్పదనం, ఇంత గొప్ప ఉపకారం చేసిన వారు కదండి. పరమాత్మయే శ్రీమన్నారాయణుడే
పరతత్వాన్ని నిరూపించిన ఆయన కదా, స్థాపించిన ఆయన, పరత్వాన్ని స్థాపించిన ఆయన. కనుకనే తరువాతి కాలంలో తమిళనాట చాలా ప్రసిద్ధమైనటువంటి పత్రిక శ్రీ వైష్ణవ సుదర్శనం అని. ఆ పత్రికాధిపతి గొప్ప విద్వాంసులు, అడ్వకేట్ కూడా. వారు ఇలా పరమాత్మ పరతత్వాన్ని, శ్రీమన్నారాయణ పరత్వాన్ని స్థాపించడం కోసమని తమిళ భాషలో చాలా విపులమైన గ్రంథాన్ని అనుగ్రహించారు. ఉపనిషత్తులు ఎలా శ్రీమన్నారాయణుని పరత్వాన్ని స్థాపిస్తున్నాయి, ఇతిహాసములు ఎలా స్థాపిస్తున్నాయి, పురాణములు ఎలా, ధర్మశాస్త్రములు ఎలా శ్రీమన్నారాయణుని పరత్వాన్ని ఘోషిస్తున్నాయి అనే విషయాన్ని నిరూపిస్తూ చాలా విపులమైనటువంటి గ్రంథములను అనుగ్రహించారు. వాటికి పేరేం పేరు పెట్టారు? శ్రీ విష్ణు చిత్త విజయం అని పేరు పెట్టారు. చాలా అద్భుతమైన గ్రంథం, తమిళ లిపిలో ఉంటుంది, తమిళ భాషలో చాలా అద్భుతమైన గ్రంథం. దానికి పేరేమిటి? విష్ణు చిత్త విజయం. విష్ణు చిత్తులు అలా పరమాత్మ యొక్క పరత్వాన్ని నిండు సభలో స్థాపించినటువంటి వారు కదా, దాన్ని స్ఫోరకంగా తీసుకుని వీరి తర్వాత అలా అనుగ్రహించారు కదా. కనుక విష్ణు చిత్తుడు ఇంత గొప్ప పరమాత్మ పరత్వాన్ని స్థాపించినందుకు వారికి పరమాత్మ ఏదో ఒక ఆనందాన్ని ప్రకటించాలి కదా. ఏం చేయాలి? వారికి ఏం కావాలి? ఈ లోకంలో ఉండే సంపదల మీద ఆశ లేదుగా. కనుక వారికి తన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శింపజేయాలి అనుకున్నాడు ఆయన. తర్వాత వారికి జరిగే ఉత్సవాన్ని చూడాలి అనే ఉత్సుకత గరుడ వాహనారూఢుడే. ఎప్పుడు పరమాత్మ ఏం చేసినా మరి ఆయనకి కాపాడుకునేటటువంటి సుదర్శన పాంచజన్యులు వెంటనంటే ఉంటారు. పెరియ విరాట్య అమ్మవారు ఉంటుంది. వారందరితోటి కలిసి వచ్చి తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేసి వీరికి ఆయన గొప్పతనమో పరత్వమో కనపడదు. పరమాత్మ యొక్క సుందరమైన సుకుమారమైన తిరువేని కనబడు. ఆ సుకుమారాన్ని, సౌకుమార్యాన్ని తలంచుకొని ఇంత సుకుమారమైన శరీరంతో ఈ లోకంలోకి వచ్చాడయ్యన. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ మంచి కన్నులు గలవాళ్ళేనా? ఏమో, అంటే వాళ్ళు పాపం చెడ్డవాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు మంచివాళ్ళే కావచ్చు. వాళ్ళు పుట్టినటువంటి జన్మ నక్షత్రమో మరొకటో దాని విశేషంతో వాళ్ళ కన్ను దేని మీదైనా పడితే అది హెచ్చరిల్లు. వాడు బాగున్నామంటే ఇంక తర్వాత బాగుంది. పాపం వాళ్ళ స్వభావం చెడ్డదే కాదు, చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు అనుకోండి. కనుక వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ దృష్టి దోషం ఎక్కడ పరమాత్మకి తగులుతుందో, ఎక్కడ అమంగళం కలుగుతుందో. తమిళ భాషలో ఒక సామెత, కల్లెడుత్తు పట్టాలం పడలా కన్నెడుత్తు పడలాహాదు. అంటే రాతి దెబ్బ తగిలినా తగలవచ్చేం పర్వాలేదు, మనం దానికి ఆయింట్మెంట్లో ఏవో పూసుకుంటే ఆ గాయం మాని. కంటి దెబ్బ తగిలింది అనుకోండి, అంటే ఎవరైనా చూసి బాగున్నాం అన్నారనుకో, ఇంకా దానికి మందుండదు. అలా మరి పాపిష్టి లోకం కదా, ఈ లోకంలోకి వచ్చేసాడు పరమాత్మ అని భయపడిపోయి పరమాత్మకి పల్లాయిరత్తాండు పల కోటి నూరాయిరం మానవుల మానంలో, దేవతల మానంలో బ్రహ్మగారి కాలాన్ని పుచ్చుకొని పరమాత్మకి మంగళాశాసనాన్ని చేశారు భయంతో. కానీ పరమాత్మ భయనివర్తకం గడుపు భయపడవదు అనేదాని అర్థం. ఈయన అనవసరంగా భయపడుతున్నారు. మనం చాలా గొప్ప బలాఢ్యులం అని తెలియక అని తన బలాన్ని ప్రదర్శిస్తే, బలమేమిటి? రక్షకం. పరమాత్మ బలం ఇవ్వడు నీకు నా బ్రహ్మాదులకు అన్నాడు కదండి ప్రహ్లాదుడు. కనుక అందరికీ బలం ఆయన. అలాంటి పరమాత్మకు ఎక్కడ అమంగళం కలుగుతుందో అని నేను అనుకుంటే మీకేం భయం లేదండి అని తన యొక్క భుజబలాన్ని చూపించాడు పరమాత్మ. అనాయాసంగా చిన్నతనంలోనే మల్లులను మట్టి కరిపించినటువంటి వైభవం నాది అని. ఆ వృత్తాంతాన్ని శ్రీమద్భాగవతంలో శ్రీసుఖ మహర్షి చాలా దివ్యంగా అభివర్ణిస్తారు. అసలు మల్ల రంగంలోకి
అడుగు పెట్టేంత వరకు మల్లులు కూడా కణూర ముష్టికులు ఇంకా చాలా మంది పోషిస్తున్నాడు వాడు కృష్ణ భగవానుడి కోసమని. ఏమిటండి మనకేమో ఇన్ని పథకాలు ఉన్నాయి, ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి, చిన్నపిల్లల్ని చంపాలటం మనం వాళ్ళతో యుద్ధం ఏమిటండి, మనకు అప్రతిష్ట కాదా అని అనుకునే మల్లులకు భగవానుడు రంగం గతసాగ్రద మల్ల రంగంలోకి ఒకసారి ఉరికేటప్పటికీ మల్లా నామశని అని అత్యద్భుతంగా వర్ణిస్తారు. మల్లులకు ఒక పిడుగుపాటులా తోచాడు కృష్ణ భగవానుడు. కనుక భగవానుడికి ఎది లెక్క ఆ భుజబలాన్ని చూపించాడు. పెరియాడు వాళ్ళకి భయపడకండి, దర్శించండి అని. కనుక అవర్భయత్తై పరిహరికైకాహ ఇవర్ భయం, పెరియాళ్వార్ల భయాన్ని తొలగించడం కోసమని మల్లవర్గత్తై అనాయాసేన అడిత తోల్వలియైకాట్. మల్ల వర్గాన్ని ఇంకా వెనకాల చాలా మంది ఉన్నారు, ఏదో దోసరుడు మరొకడు వీళ్ళందరూ వాళ్ళందరినీ అనాయాసంగా సంహరించినటువంటి తన భుజబలమును చూపించగా ఇందత్తోళ్వరినైతు మర్యాదే, నిజానికి ఆ పోన్లే ఇంత బలం ఉంది కదా ఏం పర్వాలేదు అని ధైర్యాన్ని పొందాలి. కానీ ఆ భుజబలాన్ని తలంచి వీరు భయపడిపోతుంది. ఎంచేత అసుర రాక్షస యుద్ధద్దులే బుహురి, ఈ బలాన్ని తలంచుకొని నాకు బలం ఉంది కదా నాకేమిటి అని బలిష్ఠులైన వాళ్ళతోటి యుద్ధం కొని తెచ్చుకుంటే అసురులు రాక్షసులు వాళ్ళతోటి ఎన్నాహక్కడవదు, ఏమైపోతుంది వాళ్ళ చేతిలో. என்று அது தனக்கு భయపట్టు మంగళాశాసనం పడువదు. ఆ బలానికి భయపడి దానికి మంగళాశాసనం చేయడం, నీ బలమునకు మంగళం అగుగాక చెరల్పో దివిళమయ్యగా ఆండాళ్ళ తల్లి ఆవిడ అంటుంది కదా, ఉండాల అమంగళంగళ్ పోహైக்கும் ఇల్లాద మంగళ ఉండాహైக்கும் కన్కటాక్షమే అమైందిరిక్కిర ఇవళ్. అంటే పరమాత్మ నది లోకంలో శ్రీమంతుడండి, శ్రీమాన్ శ్రీమతి ఎవరినంటారు అలాగా సంపద కలిగిన వాడని. ఆ సంపదలన్నీ ఎలా కలుగుతాయి? అపాంగా భూయాంతో కటాక్ష తదుపేక్షయో తాహి లక్ష్మి తత్తాండవం. ఉన్న అమంగళములు పోవుటకు, లేని మంగళములు కలుగుటకు ఎవత కటాక్షము మూలమో. అమ్మవారి కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం పడితే అక్కడ సంపదలన్నీ ఉద్భవిస్తాయి. ఆవిడ కటాక్షం ఉపేక్షయో, ఒకరికి చూడలేదనుకోండి అంతే దరిద్రుడు. కనుక దరిద్రుడు ఎందుకు అయ్యాడు, ధనవంతుడు ఎందుకు అయ్యాడు అంటే అమ్మ కటాక్షం పడుట పడకపోవుట, ఇదే కదా తేడా. అంత గొప్ప ఆవిడ లక్ష్మీదేవి. ఎవరావిడ? మంగళాలయ, మంగళములన్నిటికీ నిలయమైన ఆవిడ. కనుకనే ఎక్కడైనా మంగళం కలగాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఆరంభించినప్పుడు ఒకసారి శ్రీ అని రాసి, ఎందుకోసమని మంగళాలు కలగడం కోసం. అలాంటి శ్రీ లక్ష్మీదేవి తన కటాక్షమే అమైందిరిక్కిరయ్యు. ఆవిడేం పెద్ద పని చేయాలి, ఆవిడ పెద్ద పని చేయాల్సిన పని లేదు. కటాక్ష ఒకసారి చూచిందంటే చాలండి. అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదగు అమీయత్ర ద్విత్రాః సజసదమఖాదిస్తదధరాత్. భట్రవారి యొక్క శ్రీసుడు. ఈమె కటాక్షములు ఎవరి యందు అదే పనిగా పడ్డాయో ఆయన పరమాత్మ అయిపోయి కూర్చున్నాడు. ఒక 4-5 సార్లు చూస్తే ఒక ఆయన బ్రహ్మ, చతుర్దశ భువనములకు అధిపతి, ఒక ఆయన పరమేశ్వరుడు, ఒక ఆయన ఇంద్రుడు, ఇలా అయ్యారని కదా. ఆవిడ కటాక్షం అంత గొప్పది. అలాంటి ఆవిడ అహలహిల్లేయరయుం என்று పెరియాళ్వారే, ఆవిడ ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేనండి అని నా వక్షస్థలంలో ఉంటుంది. అహలహిల్లేన్ ఎరయుం என்று అలర్మేల్ మంగై ఉరైమార్భా. ఒక అరక్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను అని పుష్పపుత్రిక అయినటువంటి అమ్మగారు నిత్య నివాసం చేసే వక్షస్థలమును గలవాడా అంటారు నమ్మాడు వారు.
తిరువేంకటముడయాన్ని వర్ణిస్తుంది. కనుక ఇప్పుడు సాధారణంగా ఎవరైనా అమ్మ మా ఇంట్లో ఉండు లక్ష్మీ హృదయం చదివిన వాళ్ళకి అందులో తెలుస్తుందండి. అమ్మ పాల సముద్రంలో నువ్వు ఎలాంటి సంపదలతో ఉంటావు, ఆ సంపదలతో వచ్చి మా ఇంట్లో ఉండు. వైకుంఠంలో ఎలాంటి సంపదలతో ఉంటావు, ఆ సంపదలతో వచ్చి మా ఇంట్లో ఉండు. ఇలా ప్రార్థనలు అన్నీ ఉంటాయి అందులో. కానీ బ్రహ్మ వైవర్తంలో అలోని లక్ష్మీదేవి యొక్క కవచం ఇత్యాదులైంది కానీ ఇవన్నీ కనబడతాయి. అలా జనులు ప్రార్థిస్తారు అమ్మవారిని, నువ్వు వచ్చి ఇక్కడ ఉండాలమ్మా. కానీ అమ్మవారే నేను మీ వక్షస్థలాన్ని విడిచిపెట్టి ఉండలేను అని తాను ఆవరించి ఆయన వక్షస్థలంలో ఉంది. ఇక మంగళాలయ అయిన ఆవిడ నిత్య నివాసం చేసేటప్పుడు అమంగళానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు కదా. పెరియాడు వారికి చూపించాలి. అందుకోసం అని పరమాత్మ అలాంటి పిరాట్టి నమ్మై పిరియాదే ఇరుక్క మమ్మల్ని ఎడబాయకుండా మా దగ్గరే ఉండగా నమగ్గు వరువదొరు అమంగళంగడుండో. మాకు వచ్చేటటువంటి అమంగళం ఏదైనా ఉంటుందండి? ఎంతసేపటి ఎందుకు అనవసరంగా ఏం చేయబోతున్నారు మీరు, ఎందుకు మంగళాశాసనం హాయిగా దర్శించగా అని లక్ష్మీ సంబంధ లక్ష్మీదేవి యొక్క సంబంధాన్ని కనపరచగా ఇచ్చేర్తి తనకు ஒரு தீங்கு వరి செய்வதன் என்று అంజి. పరమాత్మ ఒక్కడు వస్తేనే అబ్బబ్బా ఎంత బాగున్నాడండి ఈయన, మరి లక్ష్మీదేవి కూడా వస్తే ఇద్దరు ఒకరిని మించిన అందం ఒకళ్ళది, రెండు అందాలు ఒకచోట కలిసాయనుకోండి, ఆ చేరిక ఎంత బాగుంది అని ఎవరైనా అంటే ఎక్కడ అమంగళం కలుగుతుందో అని ఈ చేర్తి వీరిరువురికి కలయికకు ఒక తీంగు వరకు ఒక అపకారం వస్తే ఏం చేయాలో, చెడు కలిగితే ఏం చేయాలని అంజి భయపడిపోయి మంగయం పల్లాండు వడివాయి నిన్ వరవార్వేల్ வாழ்கின்ற మంగయం పల్లాండు. నీ యొక్క వక్షస్థలంలో కుడి వైపున సుఖంగా వేంచేసి ఉన్నటువంటి అమ్మగారికి మంగళం అగుగాక అని మంగళాశాసనం పండువదు. మంగళాశాసనం చేయడం వీరి భయాన్ని ఇంద భయద్దై పరిహరికైకా, ఈ భయాన్ని తొలగించడం కోసమని పరమాత్మ இச்சேர்த்திக்கொரு தீங்கு வாராதபடி கல்மதிலிட்டா போல இருக்கிற இவர்களை பாரி என்று இரண்டிடத்திலும் ஏந்தின ఆళ్వార్களை కాట్. మా ఈ చేరికకు ఎలాంటి ప్రమాదం కలగకుండా రాతి గోడ కట్టేసినట్లుగా ఉన్నటువంటి రక్షకులైనటువంటి వాళ్ళు ఇద్దరు. రక్షణ కోసం పెద్ద పెద్ద గోడలు కడతారు కదండి, రాతి గోడ. అలా మమ్మల్ని కాపాడుకుంటూ ఉండేవాళ్ళు, రెండు హస్తముల చేత ధరింపబడినటువంటి వాళ్ళు సుదర్శన పాంచజన్యం. చూడండి ఏం భయం లేదు అని పరమాత్మ చూపించగా ஆழ்வார்களுக்கு காட்ட அவர்கள் தங்கற்கு ஒரு தீங்கு వరి செய்வதன் என்று అంజి, వాళ్ళకి ఏమైనా ప్రమాదం కలిగితే అని భయపడిపోయి వాళ్ళకి మంగళాశాసనం சுடராழியும் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கு అప్పాంజు నియమం పల్లాండే. సుడరాళియం పల్లాండు తేజవంతమైన ఆ సుదర్శన భగవానుడికి ఇప్పుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడండి పరమాత్మ. పెరియాడు వారు సేవిస్తూ ఆయన కొంచెం ఛాయ్ తక్కువ, ఏమో కనుక కుదిరి సరిగా కనబడకపోవచ్చు. కానీ సుదర్శనుడు పాంజనేయుడు వీళ్ళిద్దరూ దివ్యలు పట్టినట్టుగా వీళ్ళ కాంతితో ఆయన్ని బాగా చూపిస్తారు, కొట్టొచ్చినట్టుగా లోకాన్ని. చూసిన తర్వాత అబ్బా ఎంత బాగున్నారండి అంటే ఎలా ఉంటుంది? అక్కడ పెరియవాచాన్ పిళ్ళ వ్యాఖ్యానం పెరుం కయ్యిలే ఆలత్తి వడిక్క వేండి ఇరుక్క. భగవంతుడు వట్టినే చేతిని కలిగి ఉంటేనే ఆ చేతి సౌందర్యాన్ని చూచి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని హారతి పట్టాల్సి ఉండగా ఈయన దేదీప్యమానమైన ఆయుధాన్ని కూడా పట్టుకున్నాడు చేతిలో. ఆయుధమా ఆభరణమా? పని పడితే ఆయుధం, పని లేకపోతే ఆభరణం. ఆ ఆభరణాన్ని చూడగానే
ఇప్పుడు చేతికి ఎంత బాగుందంటే ఆ శ్రీహస్తానికి సుదర్శనానికి అని ఎవడైనా దృష్టి పెడితే, ఎవరి దృష్టి అయినా పెడితే ఎక్కడ మంగళం కలుగుతుందో అని సుదర్శన భగవానుడికి మంగళాశాసనం. సుడరాళ్యం పల్లాండ్ పాంచజన్యమం పల్లాండ్, పాంచజన్యానికి పల్లాండ్ ఏమంటారు. అక్కడ పెరియాళ్ళకి దర్శనం ఇస్తున్నాడు పరమాత్మ ప్రత్యక్షంగా. అలా దర్శనం ఇస్తుంటే ఇదివరకు వారి అనుభవం అంతా మానసిక దర్శనమేగా, ఇప్పుడు ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంటే చూడాలి. ఏమంటారు? అప్పాంచజన్యమం పల్లాండే ఆపాంచజన్యమునకు మంగళమగుగాక. అంటే సుదర్శనం దగ్గర పాంచజన్యం దూరంగానే ఉన్నాయా? రెండు సమానమైన దూరంలోనే కనబడుతున్నాయి కదండి. ఆ అనే మాట ఇప్పుడు వాడతాం, దూరంగా ఉన్న వాటి గురించి వాడతాం. ఈ అంటాం దగ్గరగా ఉండేవాటి. మరి ఇప్పుడు ఆ పాంచజన్యమునకు అని ఎందుకన్నారు పెరియాడు వారు? అంటే ముఖత్తై కిరియ వైత్తు సొల్లుహిరా అంటారు పెరియవాచాన్ బెళ్ళై. ఆ చూపించుట అనే అర్థం కూడా. హరహరి స్వామి శ్రీరంగంలో ఈ పాసురాన్ని అభినయం చేసేటప్పుడు అప్పాంచజన్యమం పల్లాండే అన్నప్పుడు ఒకసారి ఆ ఎడమ చేతిలో పట్టుకుంటాడు కదా పాంచజన్యం. ఆ పాంచజన్యం కేసి వీరు చూచి హరహరి స్వామి అప్పాంచజన్యము ఆ పాంచజన్యమునకు మంగళమవుగాక అని అభినయించారు. 2 సార్లు అభినయిస్తారు. రెండవ వారు అభినయించినప్పుడు అలా కాకుండా ముఖాన్ని తిప్పుకుని అప్పాంచజన్యమం పల్లాండే అని. భగవద్ రామానుజుల కాలంలో వృత్తాంతం. భగవద్ రామానుజులు హరహరి స్వామి యొక్క సేవ మొదట ఒకలా అభినయం చేసిన ఆయన రెండవ వారు మరొకలా అభినయం చేస్తున్నారు. ఏమిటి కారణం అని ఒకసారి వెనక్కి చూశారు. వెనకాతలు ఎంబా ఏం చేస్తున్నారు, వెనకాతలు కూర్చొని వారు సేవిస్తున్నారు. వారు వెనకాతల నుంచి సూచించారు హరహరి స్వామికి. అప్పాంచజన్యం అనడంలో సార్థక్యం ఏంటంటే అలా వాడడంలో వారికి భయం వేసింది. పెరియాడు వారు నీకు అమంగళం కలుగుతుందేమో అని నేను చూసేస్తున్నాను కదా, నేను మాత్రం గొప్పవాడినా, నా దృష్టి దోషం తగలదా పరమాత్మకి అని తమ ముఖాన్ని తిప్పుకుని అప్పాంచజన్యమం పల్లాండే అని మంగళాశాసనం చేశారు అని. అప్పుడు ఎంబార్ మీరుందాయో, ఓహో మీరున్నారా అందుకనేనా అలా మారింది, నేను సూచించారని గమనించారను అంటారు కదండి. అలా మంగళాశాసనం పండువదు, మంగళాశాసనము చేయునది అనన్య ప్రయోజనతయా, ఇతరమైన ఏ ప్రయోజనమును కోరకపోవట వలన అనుకూలరాన భగవచ్చరణార్థిహళై అనుకూలురైన భగవంతుని పాదార విందములను ఆశ్రయించిన వారిని మంగళాశాసన దిగ్గుత్తడయా కూడ్డికొండవడవాలే. అలాంటి దివ్య ప్రబంధంలో మొదటి 2 పాసురములు పెరియాడు వారి యొక్క మంగళాశాసనం పెరుమాడు. అలా మంగళాశాసనం చేయడం వల్ల వారికి తృప్తి కలగలేదు. నేను ఒక్కడిని మంగళాశాసనం చేస్తే సరిపోతుందా, ఈయనకి కలిగే ఆపత్తుది, నేను గొప్పతనాన్ని కనుక మనకు ఎవరైనా తోడు దొరుకుతారా అని చూచి వాడాడ్బడ్డ నిన్నీరుళ్ళీరే ఇలా వరుసగా 3 పాసురాల్లో ఆ వాడాడ్బడ్డ అనే పాసురంలో లౌకికములైనటువంటి కోరికలను కోరుకునేటటువంటి వారు కూడాడ్బడ్డ నీరు హెడై వాళ్ళని నిషేధించి, తర్వాత కైవల్యపరులైన వాళ్ళని, తరువాత భగవత్ ప్రాప్తి కాములైనటువంటి వాళ్ళని ఆహ్వానిస్తారు. ముగ్గురిని ఆయన పరమాత్మకు మంగళాశాసనం చేయడానికి రండి. అప్పుడు వాళ్ళందరూ కూడా అండ కుల దుఃఖధిపతి ఆహి దగ్గర నుంచి తీర్పొలిహిన్న ఎందై తర్వాత 3 పాసురములలో మన ఈ ముగ్గురు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్కళ్ళు అన్నమాట. అండ కుల దుఃఖ అనే దాంట్లో ఐశ్వర్యార్థులు. వీళ్ళందరూ కూడా అయ్యా మేము మారి వచ్చామండి, మేము పరమాత్మకు మంగళాశాసనం చేస్తామండి
అని ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, పరమపద ప్రాప్తికాములు ముగ్గురు కూడా వచ్చి పెరియాళ్ళవారితో కలిసి అటు తర్వాత మళ్ళా నెయ్యుడ నల్లదో సోరం దగ్గర నుంచి ఎన్నాళ్ళెందరుమాన్ అల్వడకొన్రుమిల్లా ఎన్నాళ్ళెందరుమాన్ ఉడుత్తు కళంగనిన్ బీదహవాడే తర్వాత ఎన్నాడని ఈ మూడు పాసురాలలో ముగ్గురు వచ్చి చేరారు. అయ్యా మేము మంగళాశాసనం చేస్తాం రండి నాయన. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు. అంటే ఎందుకోసమని నేను ఒక్కడిని సరిపోను అని ఒకవేళ వాళ్ళకి ఏవో ఐశ్వర్యం మీదనో దేని మీద వ్యామోహం ఉంటే అలాంటి వాళ్ళకి దిద్దుబాటు చేసి తమతో కలుపుకుని వాళ్ళతో కలిసి పెరుమాడికి మంగళాశాసనం చేస్తున్నారు. దాన్ని సాగిస్తున్నారు. అనన్య ప్రయోజనతయా అనుకూలరాన భగవంతునే కోరుకునే వాళ్ళందరూ వచ్చి అలాగే చేరుతారు కదా. వీరికి తృప్తి కలగలేదు. భగవచ్చరణార్థిహడై భగవంతుని పాదారవిందములను ఆశ్రయించినటువంటి వారిని, ఆయనని పొందాలని కోరుకునేవాడని, పాదారవిందములను పొందాలని కోరుకునేవాడని మంగళాశాసనముకు సహాయముగా కూర్టికొండవడవాలే తమతో కలుపుకున్నంత మాత్రం చేత పర్యాప్తి పిలవామయాలే తృప్తి కలుగకపోవటం వలన ప్రయోజనాంతరపరతయా ఇతరమైన ప్రయోజనాన్ని కోరుకోవడం ద్వారా ప్రతికూలరాన కేవలరయం ప్రతికూలురైన కేవలను ఐశ్వర్యార్థులను అందులో ముందు ఐశ్వర్యార్థుల్ని ముందు కేవలురని చెప్తున్నారు. ఎందుకు కేవలురని చెప్తున్నారు అంటే అది ప్రమాదకరం కనుక అక్కడ వ్యాఖ్యానంలో సాగిస్తారు. అపౌర్వాపర్యానికి సార్థకం. అలా వీళ్ళందరినీ తమతోటి కలుపుకొని మంగళాశాసన దిగ్గు ఆడాంబడి వీళ్ళందరూ మంగళాశాసనం చేయడానికి విషయం అయ్యే రీతిగా అనుకూలరాగ్గి కొల్వదు తమతో పాటు అనుకూలుగా చేసుకోవడం. ఇంక తర్వాత అతీత కాలంగళిల్ అపదానంగడికి ఉత్తర కాలంగళిలే వైరెరివరు ఎప్పుడో జరిగిపోయిన వృత్తాంతానికి ఇప్పుడు భయపడుతూ ఉండడం మనం. ఇలంగై పాడాల పడై గురుదాని పల్లాండు కూరుదుమే ఇలంగై పాడాళ పడై బురుదాన్ లంక అంతా పాడైపోయేటటువంటి రీతిగా యుద్ధం చేసినటువంటి రామచంద్ర స్వామికి ఇప్పుడు పల్లాండు పాడడం. ఎప్పుడో జరిగిపోయిందిగా వృత్తాంతం. జరిగిపోయిన వృత్తాంతానికి భయపడి ఇప్పుడు మంగళాశాసనం చేయడం. ఏమంటారు దీన్ని? గతే జలే సేతు బంధన నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత వంతెన కట్టడం లాగా ఎప్పుడో వృత్తాంతం అయిపోతే ఇప్పుడు ఆయనకి మంగళాశాసనం చేయడం అన్నమాట. అలా ఇత్యాదియాలే ఈ కడింద కాల వెనుక గడిచిపోయిన కాలంలో అవన్ செய்த అపదానంగడికి ఆయన చేసిన వృత్తాంతములకు పిற்காலத்திலே తరువాతి కాలంలో సమకాలத்திற்போலே వైరేరు ఆ సమయంలో ఏమైనా జరిగితే ఎలా భయపడిపోయి బాధపడతారో అలా బాధపడి మంగళాశాసనం పన్నువది మంగళాశాసనం చేయడం. తర్వాత ప్రాప్తి ఫలం ఇదువే ఎన్బది భగవంతుణ్ణి పొందాలి అని కోరుకోవడం ఎందుకోసం? ఏ ఫలాన్ని పొందడం కోసమని భగవంతుణ్ణి కోరుకోవాలి మనం? ప్రాప్తికి ఫలమేమిటి? ఆయన పొందడానికి ఫలమేమి? ఆయనను పొందుటకు ఫలము పల్లాండు పాటుటే. పల్లాండు పల్లాండు అనే ప్రబంధం అండి. మంగళాశాసనంతో ప్రారంభమైంది. మంగళాశాసనం చేయాలని చివర పల్లాండెందు పవిత్రని పరమేటి అని ఫలశ్రుతి చెబితే ఏం చెబుతున్నారు? ఎవరైతే ఈ పల్లాండు ప్రబంధాన్ని పరమాత్మకు విజ్ఞాపనం చేస్తారో చూడు ఇరుందు ఏత్తువర్ పల్లాండే పరమాత్మకు దగ్గరగా ఆయనను చుట్టుకొని ఉండి ఆయనకు పల్లాండు పాడే భాగ్యం పొందుతారు. అంటే ఫలం ఏమిటి? పల్లాండు పాడడమే. ఇది పెరియాళ్ళవార్ల యొక్క స్థితి. చూడుందిరుందేద్దువర్ పల్లాండే என்று భగవత్ ప్రాప్తికి ఫలం. భగవత్ ప్రాప్తికి ఫలం కూడా ఈ మంగళాశాసనమే అని అనడం. తర్వాత స్నేహాదస్థాన రక్షా వ్యసని భయం
శారంగ చక్రాసి ముఖ్యై స్నేహాత్ పరమాత్మతో ఉండేటటువంటి ప్రీతి విశేషం వలన పరమాత్మకు అమంగళం కలగడానికి అవకాశం లేని చోట కూడా అస్థానం, అమంగళం కలగడానికి అవకాశం లేని చోట అక్కడ కూడా ఆయనకి మంగళాశాసనం చేసి ఆయన కాపాడుకోవడం కోసమని నిత్య జాగరూకులై ఉండేటటువంటి వారు ఎవరు? శారంగ చక్ర అసిముఖ్యై. శారంగం గారంటే ధనుస్సు, చక్రం, ఖడ్గం మొదలైనటువంటి వారందరూ అన్నటువంటి రీతిగా అస్థానే భయపడుటకు అవకాశం లేని చోట రక్షావ్యసనిహళాహయాలి ఏమైపోతుందో పరమాత్మకు ఈయన కాపాడుకోవాలి అనే ఎప్పుడు అనుకుంటూ ఉండేటటువంటి అనిమిషరాయిరిక్కిర కనురెప్పలు మూతబడనటువంటి వాళ్ళు అయినటువంటి దివ్యాయుధాళ్వార్హల్ మొదలైనరెప్పారు ఆయుధాళ్వార్లు ఇంకా మొదలైనటువంటి వాళ్ళని చూచి గుణవిద్ధర పరమాత్మ యొక్క కళ్యాణ గుణములతోటి వ్యామోహమును పొందినటువంటి వారే నంజుండారెప్పోలే ఉందామయ్యర్యాదిరు సుదర్శన పాంచజన్యాదులారా, మీరు పరమాత్మని సేవిస్తున్నారు కదా, దగ్గరుండి సేవించేప్పుడు పరమ ఆనందం కలుగుతుందండి. ఎలా ఉంటుంది అది? నంజుండారెప్పోలే ఆయన కళ్యాణ గుణాన్ని అనుభవిస్తూ విషంపుచ్చుకున్నవాడల్లాగా అలా ఉండిపోవడం. విషంపుచ్చుకున్నవాడికి ఏం తెలియదుగా. అలాగే మీరు కూడా అన్నీ మర్చిపోయి ఎలా ఉండిపోతారేమో. రామే ప్రమాదం మాగారిషి సుమిత్రాదేవి చెప్తుందిగా లక్ష్మణస్వామితో పుత్రభ్రాకరి గచ్చతి అని. అలా ఆయన సౌందర్యాన్ని ఆయన కళ్యాణ గుణాన్ని అనుభవిస్తూ మై మరచిపోతారేమో. ఓ సుదర్శన పాంచజన్యాదులారా, మీరందరూ మిమ్మల్ని మీరు మర్చిపోవడం ఎందుకోసం? మనం ఉన్నాం పరమాత్మని కాపాడుకోవడం కోసం. ఆయన సేవకులు కదండి, ఆయన కాపాడుకోవడం కోసమే కదా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు. అనుభవத்திலே இருந்து కైంకర్య పరరాయిరుత్తలు చెయ్యాదే. ఆ భగవద్ అనుభవంలో దిగిపోయి ఆయనకి ఆ సేవ ఈ సేవ చేస్తూ ఉండడం కాదు, ఆ సేవలు కాదు ముఖ్యం, ఆయన ముఖ్యం, ఆయన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఉణరందు నోకుంగళ్ తెలివి కలిగి ఉండి ఆయన కాపాడుకోండు అని పలకాలం సొల్లువదాయిక్కొండు అనేక మార్లు ఉరహల్ 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 వన్సుడరాడియే చెంగే అరవేరిన అందహ అని మొత్తం అంతా నిత్యసూరులందరికీ జాగ్రత్తలు చెప్తున్నారు. ఉలోక పాలిహాళ్ లోకాలని పాలించేటటువంటి వాళ్ళలారా, లోకాన్ని ఇత్యాదులు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా వీరే జాగ్రత్తలు చెప్తున్నారు. అంటే పరమాత్మ యందు ఉండే ప్రీతి విశేషం వలన అసలు అక్కడ అవసరం లేదు. వాళ్ళేమి పరాకుగా ఉండేవాళ్ళు కాదు, జాగరూకంగా ఉండేవాళ్ళే. వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్పారంటే వీరికి ఎంత గొప్ప మంగళాశాసన పరత. ఇది పెరియాళ్వార్లలో ఉండే గొప్పతనం. ఇప్పటి ఈ రీతిగా మంగళాశాసనద్దు ఆళ్దేడి మంగళాశాసనములకు తోడెవరొస్తారా అని వ్యక్తులను వెతికి ప్రతికూలరై అనుకూలరాకు హెగ్గు పండిహిర ఉపదేశం. ప్రతికూలురైనటువంటి వాళ్ళను కూడా తమతో అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళుగా మంగళాశాసనం చేసేవాళ్ళుగా చేయడానికి చేసే ఉపదేశము తిరుప్పల్లాండు వందిలు వండ్రో ఉన్నది. తిరుప్పల్లాండు ప్రబంధంలోనే కదా ఉంది. రచించినటువంటి ప్రబంధం పెరియాళ్వార్ తిరువడి కదండి. చాలా పెద్ద ప్రబంధం, 400 పైన పాసురాలు కదా. మరి ఈ ఒక్క ప్రబంధాన్ని పుచ్చుకుని మీరు చెబుతున్నారే అంటే உள்ளது. மேலே ஒரு ఉపదేశిத்த విడంగడి అల్లాదార్ ఉపదేశత్రికాటిల్ వ్యావృద్ధి అని. ఆ తర్వాత తిరువాయుమడిలో కూడా అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తారు. 60 దండ దుర్వ్యల్మమే ఇచ్చారు. ఆ ఉపదేశములన్నీ కూడా మంగళాశాసనం కోసం ఉపదేశములు కాదు, దిద్దుబాటు చేయడం కోసం చెబుతున్నారు కదా. మంగళాశాసనం కోసమే ఇతరులకు ఉపదేశం చేస్తున్నారు అంటున్నారు. ఆ ఇతర ఉపదేశములకు ఈ ఉపదేశానికి తేడా ఏమిటి అనే సందేహానికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. అల్లాదవర్గళైపోలే సూత్రం. అల్లాదవర్గళైపోలే
கேட்கிற அவர்களுடையவும் கேட்கிற அவர்களுடையவும் சொல்லுகிற அவர்களுடையவும் சொல்லுகிற அவர்களுடையவும் தனிமையை தவிர்க்கையன்றிக்கே தனிமையை தவிர்க்க என்றிக்கே ஆளுமாளார் ஆளுமாளார் என்கிற அவனுடைய என்கிறவனுடைய தனிமையை தவிர்க்கைக்காக ஆய்த்து தனிமையை தவிர்க்கைக்காக ஆய்த்து ஆஷ்யகாரரும் இவரும் பாஷ்யக்காரரும் இவரும் ఉపదేశిత్తదు ఉపదేశిత్తదు. మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళు ఉపదేశం ఎందుకు చేస్తాడు ఒక్కడు ఉండలేక తోడు ఎవడైనా కావాలంటే ఎవడొద్దు కూర్చుంటారు మన దగ్గర కూర్చుంటారా మీ టీవీలేవో మీరు చూసుకుంటూ మీ పనులేవో మీరు చేసుకుంటారండి కాలక్షేపం చెప్తామంటే కదా ఇంతమంది వచ్చి కూర్చున్నారు కనుక ఎందుకండి ఈ ఉపదేశాలన్నీ అంటే వీళ్ళ యొక్క ఏకాంతం పోవడం కోసం అని 10 మందితో కలిసి ఉండడం కోసం అని ఏకాకితనం ఒంటరితనం కరివయ్య అంటే ఒంటరితనం అది పోవడానికి వినేవాళ్ళ ఒంటరితనం పోవడానికి ఉపదేశిస్తూ ఉంటారు లోకంలో వాళ్ళు కానీ పెరియాళ్ళ ఉపదేశం అందుకోసం కాదు హుషాత్తుడైన వాడు ఎవరైనా తోడు ఉంటే అనుభవం ఆనందాన్ని ఇస్తుంది మరొకటి పంచుకుంటే ఆనందం పెరుగుతుందిగా అలా మిగతా వాళ్ళ ఉపదేశం ఉంటుంది వీరి ఉపదేశం అట్లా కాదు మరి ఎందుకోసం వీరి ఉపదేశం అంటే ఆడుమాడార్ ఎన్గిర అవనుடைய తనివే తవిర్కైగా ఇక పరమాత్మ ఒక్కడే ఉన్నాడే ఇంకెవరైనా మంచివాడు దొరికితే బాగుండును అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు పరమాత్మకి మంగళాశాసనం చేసేవాళ్ళు ఆయన కాపాడుకోవడానికి ఆయన ఒంటివాడు అయిపోయాడే అని ఆయన ఒంటరితనాన్ని తీర్చడం కోసమని ఈ జనుడికి ఉపదేశం చేయడం ఇలా చేసే స్వభావం ఎవరికుంది పెరియాళ్ళకుంది భాష్యకారుడు భగవద్రామానుడు వీరికే కదా ఈ స్వభావం ఉన్నది అంటు వ్యాఖ్య అదావదు పరోపదేశத்தில் వందా పరోపదేశం చేయడానికి వచ్చినట్లయితే ఆ విషయంలో చూచినట్లయితే మత్తుళ్ళ ఆళ్వార్హడయం ఆచార్యర్హడయం పోలే మిగతా ఆళ్వార్లు ఆచార్యుల వలె ఉపదేశిక్కిర అర్థం కేట్కిర ఉపదేశం వినేటటువంటి ఉపదేశిస్తున్న అర్థాన్ని వింటున్నటువంటి సంసారిகளுடைய సంసారుల యొక్క అనాద్య జ్ఞానద్దాలే నల్ తుణయాన భగవద్ విషయద్దయ్యహన్ ఒంటరిగా ఉండడం ఇటు ఒంటరిగా ఉండడం అంటే ఏదైనా కార్యక్రమం జరిగినా అక్కడికి రారు వినరు ఏదో అలా ఒక్కళ్ళు కూర్చుంటారు ఆ భగవద్ విషయాన్ని కోల్పోయి ఒక్కళ్ళు ఉండడం తనివై అని దానికి అర్థాన్ని సాధిస్తుంది భగవద్ విషయద్దయ్యహన్ భగవద్ విషయాన్ని ఎడవాసి తిరిహయాలు అంద తనివయం విడిచిపెట్టేసి తిరగడం వలన వచ్చినటువంటి ఒంటరిదం వగ్దాగళానదంగళుడయ ఇక ఉపదేశం చేసే తమ యొక్క భగవద్గుణానుసంధాన దశయిరే భగవంతుని కళ్యాణ గుణములను అనుభవించినప్పుడు ఏదైనా ఒక ఆనందకరమైనటువంటి సన్నివేశం మన ఇంట్లో జరిగింది అనుకోండి ఏం చేస్తాం మనం వెంటనే ఫోన్ చేసి ఆ ఇంట్లో చుట్టాలకి బంధువులకి అందరికి వినారా ఏం జరిగిందో అని చెప్పుకోండి మనకి మేలు జరిగింది సంతోషం చెప్పుకోవడం ఎందుకు అంటే ఈ ఆనందం మన ఒక్కళ్ళ లోపల ఏమడదు 10 మందితో పంచుకుంటే ఆనందం మరింత పెరుగుతుంది అందుకోసమని 10 మందితో అలాగే మన పూర్వాచార్యులు కానీ ఆడవారులు కానీ పరకరు అనుభవించచ్చునుగా అలా కాకుండా లోకానికి అందరికీ ఉపదేశం చేయడానికి ఎందుకు ప్రవృత్తులయ్యారు ఇప్పుడు నమ్మాడు వారు ఉన్నారండి ఉయర్వర ఉయర్నలం భగవంతుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని గుణాన్ని దర్శింపజేస్తే హాయిగా అనుభవించి ఆనందించకుండా ఇతరులకు ఉపదేశం చేయడం కోసం ఎందుకు ప్రారంభించారు అని అక్కడ వ్యాఖ్యానంలో నంబిళ్ళై ప్రశ్న వేసుకుని అనేక సమాధానములను అనుగ్రహిస్తుంది సాధారణంగా ఎప్పుడైనా ఆనందాన్ని ఎవరికి పంచుతాం మనం ఎప్పుడు పంచుతాం మన కడుపు నిండిపోయిన తర్వాత ఏదైనా పదార్థం ఇష్టమైన పదార్థం ఎవరైనా తెచ్చారనుకోండి మనకు సరిపోయిందంతా మనం తీసేసుకున్న తర్వాత ఎవరైనా ఇంకా మిగిలితే పక్క వాళ్ళకి ఇష్టం ఒకటో పోతుంది 2 ఇంకా తినలేని వెక్కసం అయిపోయిన తర్వాత అప్పుడు పంచు ఇది కదా లోకంలో ఇప్పుడు భగవద్ విషయం అలా ఏమైనా వెక్కసం అయ్యేదా
పూర్తయిపోయేదా? కాదుగా. మరి ఎందుకని నమ్మాడి వారు పంచారంటే ఒకళ్ళు అనుభవిస్తే ఆనందం ఏముంది? 10 మందితో కలిసి అనుభవిస్తే ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కటి చెప్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది కదా. కనుక ఆళ్వార్లు తోడు వెతుక్కుని, ఎవళ్ళైనా ఆళ్వారు లాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి? ఒంటరిగా లోకంలో లౌకిక వ్యవహారాల్లో ఉండేవాళ్ళని చూసి వాళ్ళని దిద్దుబాటు చేసి వీళ్ళు మనకి తోడవుతారు. ఎందుకని బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది కదా భగవద్గీతలో భగవద్భక్తులు ఉండే రీతిని భగవానుడు చెప్పాడు. ఒకళ్ళకి ఒకళ్ళు నా యొక్క కథలను చెప్పుకుంటూ ఉంటారు, వర్ణించుకుంటూ ఉంటారు, నా గుణములను చెప్పుకుంటూ ఉంటారు. చెప్పేవాళ్ళకి చెప్పడంలోనే ఆనందం, వినేవాళ్ళకి వినడంలోనే ఆనందం. వినేవాళ్ళు పరమ ఆనందంగా వింటున్నారు. తుష్యంతి చ పరమ ఆనందమును పొందుతున్నారు. చెప్పేవాళ్ళు రమంతి చ అందులో ఆనందాన్ని పొందుతున్నారు అంటాడు కదా. ఇందుకోసం కదా ఉపదేశం అనేది మన పూర్వాచార్యులు కానీ ఆళ్వార్లు కానీ చేసేది. అనాద్య జ్ఞానత్వాలు ఒక కారణం. అయ్యో వీళ్ళు చెడిపోతున్నారే, భగవంతుడికి దూరం అయిపోతున్నారే, ఇలా ఒంటరిగా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం, భగవంతుడి దగ్గరకు చేరితే బాగుపడతారనే కారణం ఒకటి. తాము ఒక్కళ్ళు భగవంతుడిని అనుభవించడం కాకుండా 10 మందితో కలిసి భగవంతుడిని అనుభవించాలనే తమ ఒంటరితనము పోవుటకు మరొక కారణం. బోధయంత పరస్పరం పండు హైక్ ఉషార్దుణ ఇల్లామయ తోడు. ఎప్పుడైనా కలిసి పూజిస్తే అప్పుడే కదా ఆనందం. 10 మందితో కలిసి ఒక్కళ్ళు గదిలో కూర్చుంది ఆనందం ఉండదు కదా. అలా తోడు ఎవరైనా ఉంటారా మనకి అంటే తోడెవరు దొరక్కపోవడం వలన ఆ ఏకాంతం. ఒక్కళ్ళే ఉన్నారు, నమ్మాడి వారు తప్ప ఇంకెవరికి కావాలండి భగవంతుడి గురించి. ఈ ఏకాంతం పోవడం కోసమని తవిక్కై ప్రయోజనమాహ దాన్ని పోగొట్టుకోవడం కోసమని వీళ్ళందరికీ కూడా ఉపదేశం అనేక మార్లు చేస్తారు కదండి నమ్మాడి వారు కూడా. అలా ఉపదేశించడం కాకుండా సౌకుమార్యానుసంధానద్దాలే వైరు మరుహిన ఆళ్వ. సౌకుమార్యమును అనుసంధించడం వలన ఇంత సుకుమారుడైన పరమాత్మకు ఎక్కడ ఏ అమంగళం కలుగుతుందో అని కడుపులో బాధ జనించినటువంటి ఆళ్వార్లు ఆరాయింది. ఏమిటుందమ్మా అక్కడ? ఆరాయింది பார்த்து விடத்தில் ఆరాయింది పార్థ విడత్తి. ఆలోచించి చూచినప్పుడు లోకంలో ఉండేవాడు ఎలా ఉన్నారు? అన్యపరరా. వాడు మిగతా విషయాల్లో వాడికి తీరిక లేదు, మాకెక్కడ తీరిక లేదండి ఇప్పుడు కాలక్షేపం వినడానికి అనే స్థితిలో వాళ్ళు అన్యపరరా తోత్తుహయాలి. అలా కనబడడం చేత ఉభయ విభూతిలు బరిహైక్ ఆడిల్లై ఆడువాళ ఆళు ఆళ్ ఆ నమ్మాడు వారు ఆడువాడారంటే భగవంతుడిని ఆ వైకుంఠంలో వాళ్ళని కొన్ని వాళ్ళు ఏమైనా వాళ్ళ శాసనం చేస్తారా? వాళ్ళు ఎంతసేపు సదా పశ్యంతి సూరయ అని ఆ పరమాత్మని అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండడం, ఆ చూడడం వల్లే ఆనందాన్ని పొందుతూ ఉండడం. ఆ ఆనందం లోపల ఎవడకపోతే హాబు 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 అని పరమాత్మ గురించి సామగాయన్ ఆస్తే సామగానం చేసుకుంటూ ఉండడం అంతే తప్ప ఇంతసేపు కూర్చున్నాడు ఈ పరమాత్మ. పాపం ఎంతసేపు కూర్చోవడం ఎంత కష్టం. ఒకసారైనా లోపలికి వెళ్ళొస్తాడేమో ఆయన. ఎవళ్ళైనా ఆలోచించారా? ఒకవేళ భగవంతుడి పాపం ఏమైనా పనుండి లోపలికి పెడదామని స్వామి స్వామి నువ్వు వెళ్ళిపోతే నేను చూడకపోతే నేను ఉండలేను అనుకుని అలా కళ్ళప్పటి నుంచి చూడు. ஒரு நாடாக అడిహేమనవాడ పెరువాళ్ళ ఆయన దుర్బావి మాయనే మందు ఆరాయిరపడి వ్యాఖ్యానంలో మాయనే శబ్దార్థాన్ని వ్యాఖ్యానిస్తూ సాయించినటువంటి సూక్తులు ఏమంటారు? ఇక్కడో కృష్ణావతారంలో యశోదమ్మ త్రాడితో కట్టిందంటే అది గొప్ప కాదండి. మాయనై అనేవాడికి అర్థం ఏమిటంటే ఒక నాడు నాడాహ బంధిత్తదు. లోకమంతా తమ చూపులనే త్రాళ్లతో పరమాత్మని కట్టిపడేస్తే పాపం అలా కదలకుండా కూర్చున్నాడు ఆ పరమాత్మ. ఇది గొప్పతనం, పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైన స్వభావం అంటారు కదండి. కనుక వైకుంఠంలో చూస్తే పరమాత్మని ఆయన సౌకుమార్యాన్ని తలుచుకుని అయ్యో పరమాత్మ ఇంతసేపు కూర్చున్నావే
నీకెక్కడా మంగళం కలుగుతుందో అని మంగళాశాసనం చేసేవాడు లేరు. ఈ లోకంలో చూస్తే ఆయన వెళ్ళాడండి అరణ్యానికి రామచంద్ర స్వామి. ఆ రామచంద్ర స్వామి ముతుల స్వామి వాడిని చంపిపెట్టు వీడిని చంపిపెట్టు, ఇదేగా దేవతల ప్రార్థన ఏమిటి? భగవాన్ ఆ రావణాసురుని సంహరించి పెట్టు, వాడు మమ్మల్ని కొడుతున్నాడు కనుక నువ్వు వెళ్ళి వాడి బాణపు దెబ్బలన్నీ నువ్వు తిని మమ్మల్ని కాపాడు, ఇదేగా ప్రార్థన. అంతే తప్ప పరమాత్మను గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు అని బాధ ఆడవారు. కనుక అక్కడ ఇక్కడ ఉభయాలు ఉభయ విభూతిలు ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ పరిహైక్కు ఆడిల్లే భయపడి మంగళాశాసనం చేయడానికి చెప్పలేడు. తమ్ వాసి అరిందు నోక్కు హైక్కుం ఓర్ ఆడుం ఆడు హిరిల్లరే. పరమాత్మ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వాళ్ళ కోసమని చూడండి, ఆ ప్రధానమంత్రి గారు రాగానే చూడండి సూట్ కేసులు పట్టుకుని నల్లకళజోళ్ళు పెట్టుకుని వాళ్ళు ఎవరు ఆ క్యాట్లు ఎవరు వచ్చేస్తారా, వచ్చేసి అంతా దుక్కులని చూసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుంటారా చుట్టూ ఉంటారా, వాళ్ళ పనే అది. అందుకోసమే పెట్టుకున్నారు వాళ్ళని, సెక్యూరిటీ కోసం. మరి పరమాత్మ కూడా అలా కొందరు పెట్టుకోవచ్చుగా. సేపు వీళ్ళందరూ ఆయన చూసి మైమరచిపోతే ఆయన కాపాడేవాళ్ళు ఎవరు, ఆయన చూసుకునేవాళ్ళు ఎవరు? కనుక ఓ రాడు ఆడు హిరళరే, ఒక వ్యక్తిని కూడా ఉంచుకోలేదే. అమ్మ తర్వాత ఏముంది? என்று பேசும்படி இருக்கிற நிரதிசய சௌகுமாரிய என்று பேசும்படி இருக்கிற అని ఆళ్వార్లు భయపడదగినటువంటి రీతిగా అని సాధించదగిన రీతిగా ఉన్నటువంటి నిరతిశయ సౌకుమార్య యుక్తనాన సర్వేశ్వరుడయ, ఇంత అని చెప్పడానికి వీరుడైనటువంటి సౌకుమార్యంతో కూడినటువంటి పరమాత్మ యొక్క తనివైద్దీరా. ఆయన ఒంటరితనం పోయి ఆయన తోడుండి ఎవరైనా మంగళాశాసనం చేయడం కోసమని మంగళాశాసనத்துக்கு ఇవర్హళాహ వేణు, మంగళాశాసనానికి వీళ్ళు ఎవరైనా మనకి తోడొస్తారేమో. ఎన్నుమిదివే ప్రయోజనమాహ, దీనినే ప్రయోజనముగా కలిగి ఉండి ಅದೊಂದು ప్రామాణికరాన ఆచార్యులు, ప్రామాణికులైనటువంటి పూర్వాచార్యులలో భాష్యకారరు నమ్మాళ్వార్లు మయర్వర మదనడం పెద్దవరహడి, అజ్ఞానం పోయే రీతిగా ప్రీతి రూపాపన్న జ్ఞానమును పొందిన ఆళ్వార్లలో ఇవ్వాళ్వారు. ఈ ఆళ్వార్లు ఉపదేశిత్ అరుడు ఉపదేశించి అనుగ్రహించేది అన్నాడు. ఆహయాల్ అందువలన ఇవ్వాళ్వార్ పెరియాళ్వార్లు ప్రతికూలరయం అనుకూలరాప్త, ప్రతికూలురైన వాళ్ళని కూడా అనుకూలుగా చేసుకోవడం కోసమని ఉపదేశిక్కుమడమెల్లా ఉపదేశించే చోట్లన్నీ మంగళాశాసనార్థమాహ ఎన్న కురయిల్లై, మంగళాశాసనం చేయడం కోసమనే ఆచార్యుడు ఒక శిష్యునికి సమాశ్రయణాలు చేస్తే నాకు ఇన్నవ శిష్యుడు తయారయ్యాడు అనుకోవడం కాదు, పెరుమాళ్లకు మంగళాశాసనం చేయడానికి మనకి ఒక ఆయన తోడు దొరికాడు అని భావించాలి అని కదా సంప్రదాయం. ఎంబెరుమానారి అన్నాదే, ఎంబెరుమానార్లు అనకుండా భాష్యకారరు అన్నారే. ఏమిటి భాష్యకారరి అన్నది అంటే శ్రీభాష్యం కత్తాలే, శ్రీభాష్యము ద్వారా వేదాంత తాత్పర్య నిర్ణయం పండి అరుడినవర్. వేదాంత తాత్పర్య నిర్ణయం చేసింది ఎందుకోసమని? దిద్దుబాటు పెరువాళ్ళకి మంగళాశాసన పరులు అవుతారని. ఎందుకు వైభవంతో దుహైక్క సామాన్యమైన విషయం కాదుగా శ్రీభాష్యాన్ని అనుగ్రహించడం అంటే, అంత గొప్పవారు అని. మయర్వర మదనం పెద్ద అవరుகள் எல்லார்க்கும் சத்தா சமுர்த்திகள் பகவத் தரிசன கைங்கரியங்களாலே ஆகவன்றோ தோற்றுகிறது. அவ்வாகாரம் இவர்க்கும் ஒவ்வாதோ. அப்போதைக்கு மங்களாசாசனமே யாத்திரையாக நடக்கும் என்னும் இது கூடும்படிய என்கிற சங்கையிலே அருளச் செய்கிறார்.
మయూర్వారం మొదలైన వారుల ఆళ్వార్లందరికీ కూడా భగవంతుణ్ణి అనుభవం ఎందుకోసమని అంటే సత్తా సమృద్ధిகள் తాము ఉండడం తాము ఆనందించడం ఈ రెండు భగవంతుని దర్శించుట భగవంతుని కైంకర్యం చేయుట వీటి వలనే కదా. అదే పెరియాడవార్లకు కూడా అంతే కదా. అలా కాకుండా పెరియాడవార్లకి మంగళాశాసనమే యాత్రగా నడుస్తూ ఉంటుంది అనడానికి కారణం ఏమిటి అంటే సూత్రంలో సాధిస్తుంది. అల్లాదార్కు సత్తా సమృద్ధిகள் దర్శన అనుభవ కైంకర్యంగళాలే ఇవർക്ക് మంగళాశాసనత్తాలే ఆళ్వార్లందరికీ కూడా వాళ్ళు ఉండడమైనా వాళ్ళు సమృద్ధిని ఆనందాన్ని పొందడమైనా అంతా కూడా భగవంతుని దర్శించుట మానసికంగా దర్శనాన్ని అనుభవించుట తీర్చించడం ద్వారా కైంకర్యంగళాలే కైంకర్యం చేయడం వీటి వలననే వాళ్ళకి సత్తా ఉండడం ఆనందం రెండు. కానీ పెరియాడవార్లకు ఇవర్క్ అంటే పెరియాడవార్లకు మంగళాశాసనం చేస్తేనే వారు ఉన్నవారు అవుతారు, వారికి ఆనందం కలుగుతుంది అని. సత్తయ్యావదు సత్తా అంటే తాంగళ్ళు ఉడరాహి తాము ఉన్నవాళ్ళు అవడం. ఇది భగవద్ దర్శన అనుభవ కైంకర్య కామరాన భగవంతుని దర్శించవలనని అనుభవించవలనని కైంకర్యం చేయవలనని కోరుకునేటటువంటి వారైన మిగతా ఆళ్వార్లకు అవనికి కాణాదు పోదు ధరిక మాట్లాడే ఆ భగవంతుణ్ణి దర్శించినప్పుడు ధరించలేక కాణవారాయి నేను చూచేలాగా రావలసినది అని కూప్పిడు హయాలే మొరబెట్టడం వలన తద్దర్శనత్తాలే భగవద్ దర్శనంతో వీళ్ళకి సత్తా సమృద్ధి రెండు అయి ఉంటాయి. అవరా విద్వరాం அவர் மீது ஒரு நாள் அருளாடி புட்கடவே அவர் మీది ஒரு నాడు దూతల్ని పంపించినప్పుడు పెట్టి చెప్పండి పెరుమాళకి అంటున్నారు ఆడవారిని. ఏమని చెప్పాలి? అవారా విత్తువరాం స్వామి నమ్మాడి వారిని కాపాడండి. కాపాడుతామండి, మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది, ఆ వరుసలో ఒక్కొక్కళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాం. మరి వారి సమయం వచ్చేటప్పుడు వారిని కూడా మేము కటాక్షిస్తామంటే అయ్యా నువ్వెప్పుడో నీకు తీరి నువ్వు కటాక్షిస్తానంటే అంతవరకు ఆయన బ్రతకాలిగా. నిన్ను దర్శించకపోతే వారు ఉండలేరు కనుక వారు మరణిస్తారు. అప్పుడు నువ్వు వచ్చేమిటి ప్రయోజనం? అవరావి దువరామున్ వారి ఆత్మ నశించడానికి మునుపే అవర్ వీధి వరుణాళ్ వారి వీధిలో కొన్ని ఇంటికి రావక్కర్లేదు, ఆ వీధిలో పెడుతూ అయినా ఓసారి కనబడవయా కాణ వారాయని అరుళాడి పుట్కడివి. మరి వెళ్ళాలంటే సమయానికి వాహనం దొరకాలి కదా, ఆయన రావడానికి సన్నద్ధంగా ఉండాలి కదా. ఎవరు గరుడాడు? ఆయన అరుళాడి, ఆయన అనుగ్రహంలో సముద్రం లాంటి వాడు. భక్తుడు కోసమని అనగానే వెంటనే బయలుదేరుతాడు ఆయన. కనుక అరుళాడి పుట్కడవి. ఒకసారి ఆ గరుత్మంతుడిని నడుపుకొని వచ్చి అలా బాగున్నారండి అని పలకరించి వెళ్ళిపో, బతుకుతారు. లేకపోతే ఎప్పుడో వచ్చినా ఏం ప్రయోజనం లేదు అన్నారు కదండి. అంటే సత్తా సమృద్ధులు భగవద్ దర్శనం చేతనే. எங்கே சத்து என்று எங்கனே எங்கள் சத்தை கிடக்கைக்கு ஜாலகரந்தத்தாலே ஆகிலும் வருக்கால் காணும்படி எங்கள் தெருவே ஒரு நாள் போக வாயும் என்று சொல். அவர் వీధి ஒரு నాడు అన్నారు కదా. ఆ వీధిలో వెళ్ళవయ్యా అంటే అర్థం ఏంటి? ఏమన్నది? నాకు ఆయనతో మాట్లాడటం ఇష్టం లేదు అన్నాడు అనుకో. కానీ నిన్ను చూడకపోతే ఆయన బతకలేరు. ఓ పని వీధిలోంచి పెడితే కిటికీ రంధ్రంలోంచైనా నిన్ను చూసి ధరిస్తారు. కనుక ఎంతో మాట్లాడకపోయినా ఆ దారిని వెళ్ళు అని ప్రార్థిస్తున్నారు కదా. ఎంగయాలే అనడం వలన దర్శనమే సత్తాహేతు. పరమాత్మని దర్శించగలిగితేనే మీరు ఉండడానికి అది హేతు అవుతుంది. ఎన్నుమిడం సిద్ధం మీరే అనే విషయం సిద్ధం కదా. సమృద్ధి యావత్ సమృద్ధి ఆనందం
ఉడరాయి దగ్గర మాత్రం అందుకే మేలు ఉండాయి చెల్లుంటాడు ఉండడం మాత్రమే కాక ఇంకా పైన ఉండేటటువంటి నిండుతనం అది అది ఒకటి ఉంటుంది అవరహళికి వాళ్ళకి అందామత్తందు ముడిచోది తుడగ్గமான అవద్దిల్ పోలుండాలని అనుభవత్తాలు అనుభవం వలన ఆనందం ఎప్పుడు కలుగుతుంది ఆ సమృద్ధి అంటే అందామత్తన్కు సేజన్ నావిసేర్ అమ్మానికి అని పరమాత్మ వైకుంఠంలో చూపించే ప్రేమనంతా నా యందు చూపిస్తూ వచ్చి నా హృదయంలో ఉన్నాడు సంగాటి నూలారముడ అంటారు కదండి అదొకటి అందామత్తందు సేజు మరొకటి ముడిచ్చోది పరమాత్మని దర్శించినప్పుడు ఆయన ద్వివంగడి విగ్రహాన్ని దర్శించి పరమానందంతో అనుభవిస్తారు కదా ముడిచ్చోదియో ఇదనదు మహచ్చోది మరొండదు అలా సన్నిధిలో కనుక అలా అనుభవద్దాలం ఆయన అనుభవించడం వలన ఏం కోరుకుంటారు ఒడివిల్ కాలమెల్లా కూడానాయన ఉన్నవాడనక్కొనొచ్చు ఉండడం అంటే పెరువాడ కైంకర్యం చేస్తేనే ఉన్నవాడిని అవుతాను లేకపోతే ఉన్నా లేనట్టు అని ఆయన కైంకర్యం వలనను కదా వీరికి ఆనందం కలిగేది అందుకే లేదా దర్శన అనుభవంగా రెండాలు పరమాత్మని దర్శించడం దర్శించిన తర్వాత ఆయన అనుభవించడం ఈ రెండిటి చేత సత్త కలుగుతుంది కైంకర్యంతో సమృద్ధి అని చెప్పినా పర్వాలేదు అంగను మందికే అంత సత్తై ప్రావణ్య కార్యమాన అనుభవం ఇల్లాదు పోదు కొరై ఉనికి ఉండడం అంటే భగవంతుని అనుభవం లేకపోతే ఉన్నా లేనట్టే అని ఎవరిదామే అరుడు చేయాలం అని వీరే సాయించుట వలనను అవళై వినియోగం కొళ్ళిహిరోం నాళై వినియోగం కొళ్ళిహిరోం అని రేపు మేము మీ కైంకర్యాన్ని తీసుకుంటాం అంటే రేపటిదాకా ఆగడం దానికి కూడా ఉండడానికి నాకు సత్త లేదు ఎందుకు కైంకర్యం సత్తా హేతువాహ అనుసంధాన పిలేసులు హేయాలి అంటే అప్పటిదాకా కూడా ఆగానంటే అర్థం ఏంటి కైంకర్యమే మీరు ఉండడానికి హేతు అవుతుంది అని చెప్పడం వలన కండు హడిప్ప పూజ ఆనందించినట్లుగా అని దర్శనం దాని సమృద్ధి హేతువాహం దర్శనం సమృద్ధిని కలుగజేసేదిగా చెప్పుడు చేతును ఎలా చెప్పుకున్నా అన్ని అన్వయిస్తాం సత్తైక్యం సమృద్ధిక్యం మూండ్రం కారణం ఉండాలన్నా దర్శన అనుభవ కైంకర్యములు ఆనందంగా ఉండాలన్నా దర్శన అనుభవ కైంకర్యములు మూడు కారణము అని చెప్పవచ్చు మయర్వర మందిరం పెద్ద అందు మొదలు అజ్ఞానం భగవద్దత్తమైన దివ్య జ్ఞానాన్ని పొందినది అది మొదలుకొని భగవత్ సౌకుమార్యాది భగవంతుని సౌకుమార్యాదరణ చూసి యువత్తుక్యం పరిహరదో என்று వైరేరింది ఈ పరమాత్మకి ఎక్కడ ఏ మంగళం కలుగుతుందో అని కడుపులో బాధ కలిగి మంగళాశాసన అభినివిష్టరా ఇవర్ మంగళాశాసనమునందే ప్రీతి కలిగి ఉన్నటువంటి దిగినటువంటి వీరికి మంగళాశాసన ఛేదం బరి పెరియాడు అనుభవం కైంకర్యం ఇవేం కాదు దర్శనానుభవ కైంకర్యములు కాదు మంగళాశాసనమే దానికి విచ్ఛేదం కలిగితే వీరికి సత్తానాశకం అవుతుంది తాము ఉడరాహ మాట్లామయాలు తాము ఉన్నవారు కాకపోవడం చేతను అప్పటి అవిచ్ఛిన్నమై చెల్లు వదుదానే అవిచ్ఛిన్నంగా నడిచేటటువంటి మంగళాశాసనమే కழைப்புக்கு ఉడరాయి ఇరుక్కయ్యాలం ఆళ్వార్లకు సమృద్ధి కలగడానికి ఉపయుక్తమై ఉండడం చేతనను సత్తయ్యం సమృద్ధియం సత్తా
సమృద్ధి రెండు కూడా మంగళాశాసనద్దాలే ఈ వృత్తం మంగళాశాసనము చేతనే అయి ఉంటాయి. ఆహయా అందువలన ఇవరకు మంగళాశాసనం నిత్యమై సెల్ల తట్టిల్లై. వీరికి మంగళాశాసనం నిత్యమై నడవడం సందేహమేమీనూ లేదు అని తరువాత మంగళాశాసనത്തിൽ మంగళాశాసనంలో పెరియాళ్వార్కుండాన అనవరత నిష్ఠయే దర్శిపిత్తార్కి పెరియాళ్వార్లకు ఉండేటటువంటి నిత్యమైనటువంటి నిష్టను దర్శింపజేశారు. ఈమె ఇకపైన ఎవరుడే యాత్రయే నమకెల్లార్కం యాత్రయా వేణం. మంగళాశాసనం చేయాలన్నారు కదండి. ప్రపన్న విధి విధానములను నిర్దేశిస్తూ కదా మంగళాశాసనం స్వరూపానికి అనుగుణమా విరుద్ధమా ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. మళ్ళీ నిజంగా కనుక మంగళాశాసనం చేయడం అనేది ఆవశ్యకము. పెరుమాళ్లకు ప్రపన్నుడైనటువంటి ప్రపన్న నిష్ఠాక్రమంలో ఇదే నిత్యయాత్రగా అవ్వాలి. ఉహందరుడన నిలంగడిల్ உகந்தருளின நிலங்களில் உகந்தருளின நிலங்களில் உகந்தருளின நிலங்களை உகந்தருளின நிலங்களை அனுசந்தித்தால் ஊனும் உறக்கமும் என்றிருக்கே இவருடைய யாத்திரையே நமக்கெல்லார்க்கும் யாத்திரையாக வேணும். உகந்தருడిన నిలంగళై అనుసంధిత్తాల్ దివ్య దేశములలో ఉండే పెరుమాళను అనుసంధించినట్లయితే పూర్ణం ఆహారం ఉరక్కం నిద్రాహారములు రెండు ఇంద్రికే లేకుండా ఎవరుடைய యాత్రయే ఈ పెరియాళ్వార్ల యొక్క ఈ స్థితియే నమకెల్లార్కం యాత్రయాహ వేణం మనకందరికీ కూడా నిత్య విధి విధానములుగా అయి ఉండాలి అనం. యాత్రగా అంటే జీవనాన్ని నడుపుకోవడం. ఉహందరుడిన నిలంగడిల్ ఆదరాతిశయము ఇక్కడ 243వ సూత్రం దగ్గర సాధించినటువంటి విషయం. మంగళాశాసనం అని మున్పు దినచర్యയിൽ ఉక్తమాన దినచర్య ಎಂದು చెప్పబడిన మంగళాశాసనత్తినుడయ మంగళాశాసనం యొక్క అవశ్య కర్తవ్యతయే తప్పక చేయవలసినటువంటి స్థితిని అరడి చేయిరార్ సాయిస్తున్నారు. ఏమని పదావది అత్యంత సుకుమారనాన సర్వేశ్వరన్ మిక్కిలి సుకుమారుడైన పరమాత్మ ఆశ్రిత సులభత్వార్థ ఆశ్రితులైన వాళ్ళకి సులభంగా చేజిక్కడం కోసమని కదా ఈ విగ్రహ రూపాన్ని స్వీకరించాడు. కనుక ఆశ్రిత సులభత్వార్థ తన్ను అవైతుక్కొండు తనను మలచుకొని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆ ద్రవ్యంలో ఆ రూపంలో పెంచేశాడు కదా. పెంచేసి తాను హందవు తాను ఆనందించిన ఊరు ఎన్రుంబడి అనే రీతిగా தான் அத்தியாதரத்தை பண்ணி வர்த்திக்கும் கோயில் திருமலை முதலான திவ்ய தேசங்களை అనుసంధిస్తారు. తాను మిక్కిలి ఆదరాన్ని చూపించేటటువంటి శ్రీరంగం, కోయిల్ అంటే శ్రీరంగం, తిరుమల అంటే తిరుపతి మొదలైనటువంటి దివ్య దేశములను అనుసంధించినట్లయితే అపాయ బహుళమాన దేశమాహయాలే వైకుంఠమా అపాయములు అధికముగా కలిగినటువంటి దేశం అవడం చేత ఏదైనా ఒక తీంగుகள் వరిల్యల్లాహ కడవదు. ఏదైనా ఒక చెడు జరిగితే ఏమైపోతుంది పరమాత్మ ఎన్నం బయరెరిచ్చలారే అనే కడుపు మండడం చేత దాస చేత ఆహార నిద్రేహడిలం ఆహారమునందు నిద్రయందు అన్వయమిందుకే సంబంధం లేకుండా నిరతిశయ ప్రేమ యుక్తరా మిక్కిలి ప్రేమను కలిగినటువంటి వారైన
ఇవ్వాళ్వారుడే ఈ ఆళ్వార్ల యొక్క నిరంతర మంగళాశాసన యాత్రయే. నిరంతరం మంగళాశాసనం చేయడమే శేషభూతరాన చేయడం అనేదే. శేషభూతులమైన నవద్దెల్లార్గం యాత్రయాహ మనకందరికీ కూడా నిత్యయాత్ర కావలేను అన్నట. ముక్తార్థైనగమిత్తరుడు హిరో. ఈ మంగళాశాసన ప్రకరణం దాన్ని ముగిస్తున్నారు. ఏమని? ఆహయాలే ఆలయాలే మంగళాశాసనం మంగళాశాసనం స్వరూప అనుగుణం. స్వరూప అనుగుణం. అందుచేత మంగళాశాసనం చేయడం అనేది స్వరూప విరుద్ధం కాదు, స్వరూపానికి అనుగుణమే. ప్రేమ కార్యము కనుక ఇప్పటి ఈ రీతిగా శేషభూతరాన అవరహడుకెల్లా శేషభూతులైన వాళ్ళకి అందరికీ అవశ్య కర్తవ్యమాయురుపదురాహయాలే తప్పక చేసి తీరవలసినటువంటి పని ఒకటై ఉండడం చేత మంగళాశాసనం స్వరూపద్దుకు చేరం. ఈ మంగళాశాసనం అనేది మన స్వరూపానికి సంబంధించినదే, ఇదే స్వరూప విరుద్ధం కాదు. శేషవస్తువాహిలు ఎందుచేత? మనం భగవంతునికి శేషభూతులం. శేషవస్తు అంటే ఏమిటి? శేషుకి గొప్పతనమును కలుగుచేయునది కదా. కనుక శేషవస్తువాహిల్ శేషపడి ఉండే వస్తువు అయినట్లయితే శేషిక్కు అతిశయద్దై విడైతే పరగత అతిశయ ఆధాన ఇచ్చయనగా పరమాత్మకు గొప్పతనాన్ని కలిగించియే తన స్వరూప సిద్ధి ఆహయాలే తన స్వరూపం నిలబడుతుందా. కనుక శేషిక్కు అతిశయద్దై ఆశాసిగ్గిరవి శేషి అయిన పరమాత్మకు మంచితనాన్ని గొప్పతనాన్ని కోరేటటువంటి ఇది శేషభూతనాన ఇవనుడయ శేషభూతుడైన ఈ జీవుని యొక్క స్వరూపద్దు స్వరూపమునకు అనుగుణమిదే, అనుగుణమైనటువంటిదే కదా అని అనుగ్రహిస్తున్నారు. తర్వాత విషయాన్ని తర్వాత అనుసంధానం చేసుకుందాం. போதிருளகா சிறியன் கோர குரோத்தமதாதர் ஏதில் திருமலையாழ்வார் செடுங்குர வேமணவாளர் ஓதரிய புகழ்துருணா உடைய பிராந்தாதருடன் ஓத மணவாள முனி பொன்னடிகள் போவனே வாடியுலகா சிறியன் வாடியவன் மண்ணுகரம் வாழி உடம்பை என்னும் மாநகரம் எனும் சூடந்தெருக்கும் இருப்பு ஓது உடும்பைலகா சிறியனருள் ஏது மறவாத வெண்டருவான் நீது விடுவா சிறுநல்லூர் மாமரையூன் பாதம் தொழுவார்க்கு வஹரா துயர் பெரிய ஜீய திருவடிகளே சரணம். ఎవరిని అడుగుతారా ప్రశ్న? ఎవరు వారు అన్వేషిస్తారు. ఎవరు వారు ఈరోజు స్వామివారు అనుగ్రహించినటువంటి కాలక్షేపంలో కొన్ని ప్రశ్నలు అవి సాధిస్తాను. ఇందులో మొదటిది, ఆళ్వార్లు ఒక్కరే పరమాత్మను అనుభవించకుండా లోకులకు కూడా ఎందుకు ఉపదేశించారు మంగళాశాసనం చేయమని? దానికి స్వామివారు ఒక 2 కారణాలు వివరించారు. ఆ 2 కారణాలు ఏంటి? క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి. ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తారా అండి? ఆళ్వార్లు పరమాత్మను అనుభవించటకే మంగళాశాసనం చేసేటప్పుడు లోకలు కూడా చేయమని ఉపదేశించారు. అది ఎందుకు అనేసి ఒక 2 కారణాలు స్వామివారు వివరించారు. ఇందుచేత లోకులకు కూడాను
మంగళాశాసనం చేయమనేసి పరమాత్మను అనుభవించమనేసి ఎందుకు ఈ ఉపదేశం లోకులకు చేశారు? ప్రసాద్ నిత్యసూరులు ఎప్పుడు సదా పశ్యంతి అని స్వామిని చూస్తూనే ఉంటారు, కానీ స్వామికి ఏం జరుగుతుందో అనేది అందుకని చెప్పి అక్కడ తర్వాత పరమాత్మ ఇక్కడికి వచ్చేప్పుడు మమ్మల్ని ఆ రావణాసురుని రక్షించండి పెడుకునేవాడు, కానీ పరమాత్మకు మంగళాశాసనం చేసేవాడు లేదు. పరమాత్మ యొక్క ఒక్కడే అయిపోతారని చెప్పి అందరూ లోకంతో కలిపి మంగళాశాసనం చేయాలని చెప్పి లోకులు కూడా మార్చుకుని మంగళాశాసనం చేస్తాను అర్థమైంది. అది కాదు, ఇంకెవరైనా అడుగుతారు? స్వామి దాసోహం. ఈ మంగళాశాసనం అనేది పెరియాళ్వార్ల నుంచి మొదలైన పెరియాళ్వార్లే, అందరి ఆళ్వార్లలో ముఖ్యంగా మన పెరియాళ్ళ నుంచే వీడియో పాస్ అయిందండి. మీరు చెప్పండి. సంసారంలో భగద్వేషానికి భగవంతుడిని విస్మరించి విషయాలకి లోలయ్యి దూరంగా ఉంటున్నారు. అంచేత వాళ్ళు కూడా బాగుపడతాడనేసి దీని మీద లోకులకి ఉపదేశించారు. ఒకటో కారణంగా చెప్పారు. రెండోది ఆయన ఒంటరితనం పొంది మంగళాశాసనానికి తోడుగా ఉంటారనేసి లోకంలోని మనుషుల్ని వెతికి ప్రతికూలరు కూడా అనుకూలంగా చేసుకుని తనకు తోడుగా మంగళాశాసనం చేస్తారనేసి స్వామివారు ఉపదేశించారు. అందుకే అక్కడ ఒక శ్లోకాన్ని కూడా, భగవద్గీత శ్లోకాన్ని కూడా పరస్పరం బోధయంత అనేసి కూడా స్వామివారు వివరించారు. అడిగారు. రెండోది పరమాత్మ ప్రాప్తికి ఫలం ఏమిటనేసి స్వామివారు వివరించారు. పరమాత్మను పొందుటకు అత ప్రాప్తికి ఫలం ఏమిటి? సింపుల్ గా ఒక వరుడే పరమాత్మకు మంగళాశాసనం చేయటమే అని స్వామివారు సాయించినట్టు అంతే. అందమైన సూత్రంలో స్వామివారు సాయించారు. మూడో ప్రశ్న, స్వామివారు కాలక్షేత్రంలో ఉపదేశిస్తూ ఆస్థానము అనేసి వివరించారు. దానికి అర్థం ఏమిటి? ఆస్థానం, ఉండవలసిన చోట కాక అడుగుతారండి. నిఖిలాస్ రేయ వాళ్ళు అడుగుతారు. ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి. చెప్పండి. చెప్పమంటారు, చెప్పండి. ఇంకెవరైనా చెప్తారు? ప్రశ్న మీరు చెప్పమంటారా? చెప్పమన్నారా? చెప్పండి. అంటే నిత్యసూరుడు దగ్గర అసలు భయపడవలసిన అవసరం లేదు. అంటే భయపడవలసిన అవసరం లేని చోట కూడా భయపడడాన్ని అస్థాన భయశంఖ అంటారు. అంతేనా? అంతే. అంటే అమంగళాలు జరగకుండా జరుగుడికి అవకాశం లేని చోటుని అస్థానం అనేసి స్వామి. అంతే అండి, సరిపోయింది. దీంతో లాస్ట్ ప్రశ్న, ఆగయాలే మంగళాశాసనం స్వరూపానుగుణం అనేసి 258 సూత్రం చెప్తూ మంగళాశాసనానికి స్వరూపం ఏమిటి అనేసి స్వామివారు చెప్పారు.
చెప్పండి. నాలుగో ప్రశ్న అండి. ఆగయాలయ మంగళ శాస్త్రం స్వరూపానుగుణం. ప్రసన్న గారు చెప్పండి. ఏం దాసోహం స్వామి, పరమాత్మ శేషి, మనందరం కూడా ఈ జీవులందరూ కూడా శేషభూతులు. ఈ శేషభూతుడు శేషి అయిన పరమాత్మకి మంగళాశాసనం చేయడమే మన కర్తవ్యం అని కడియని కర్తవ్యం. అది మన స్వరూపం, శేషత్వమే ఆత్మకు స్వరూపం. అంతేనమ్మా. లాస్ట్ అల్లా తార్కు సత్తా సమృద్ధి కల్ అనే ఒక సూత్రంలోను స్వామివారు వివరిస్తూ విచ్ఛేదం లేకుండా కైంకర్యం చేయడం అనేది మనకి ఒక పత్తు తిరువమిర్జిలో ఒక పత్తు గురించి వివరించారు. ఆ పత్తు ఏమిటంటే పేరు విచ్ఛేదం లేకుండా కాలమంతా కైంకర్యం చేయడమే తమ వాంఛ అనేసి మన ఆళ్వార్ల వారు ஒழிவில் காலமெல்லாம் முரணாய் வந்து ஒழிவிலா அடிமை செய்ய வேண்டும் நாமని దాసోహం అడియన్. వంచితాశ్చ పితే వయం అన్న దగ్గర గుహుని వంచితాశ్చాపి తే వయం, తే నీ వలన, వయం మేము, వంచితాశ్చాపి మోసగింపబడినాము. చెప్పండి, అడగండి. ఆ వాక్యం దగ్గర గుహుని అక్కడ ఆ వాక్యానికి అర్థం ఏమని సాయించారు మన ఆచార్య? చక్రవర్తి తిరిగి మళ్ళీ చెప్పకుండా వచ్చావు, దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు లేని పరిస్థితిలో అయినది, అందువల్ల మోసగింపబడినాము అని చెప్పి భర్త ఆళ్వారిని గుహపెరుమాళ్ళు అంటారు. అదేనా? ఇంకా అది ఇంకో అదే దానికే భావాలతో చెప్పాడన్నమాట అని చెప్పాం. అది ప్రసాద్ గారు భక్తులు మహారాజు వస్తున్నారంటే రాముగారికి ఏమైనా హాని చేస్తున్నారేమో ఇదని చెప్పేసి మేము కూడా సిద్ధంగా ఉండేవాళ్ళం కదా భక్తులతో యుద్ధం చేయడానికి అన్నట్టు ఒక అర్థం చెప్పారు. అది లోపలి భావం. బయటికి మాత్రం మీరు వస్తే మేము ఏర్పాటు చేస్తాం కదా, బయటి భావం బాగా. మళ్ళీ మనం రేపు కనీసం కానీ అది